హలో గైస్, వెల్కమ్ టు రిక్ మీడియా. రిక్ మీడియాలో ఆటోమొబైల్ సెక్షన్లోని ఎక్స్ప్లోర్ చేయడం కోసం అని చెప్పేసి జావా షోరూమ్కి అయితే రావడం జరిగింది. జావా షోరూంలోని ఓన్లీ జావా బైక్సే కాదు, హెచ్డి అండ్ బిఎస్ఏ బైక్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అసలు ఓవరాల్గా తాలూకు డిస్క్రిప్షన్ ఏంటి, ఐ మీన్ సీసీ ఎంత, మైలేజ్ ఎంత ఇస్తుంది, అండ్ అవి దేని కాంపిటేటివ్గా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే జావా, బిఎస్ఏ అండ్ హెచ్డి మూడు కూడా టైప్ అయిపోయి మహీంద్రాతో కొలాబరేట్ అయిపోయి బైక్స్ అయితే మాత్రం రిలీజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా జావా 42 FJ అనేది అయితే రిలీజ్ అయింది. అది ఇంకా ఇక్కడ డిస్ప్లేలో లేదు. సో దాని రివ్యూ కూడా తర్వాత తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇక్కడ ఉన్న షోరూంలోని ఎన్ని బైక్స్ ఉన్నాయో వాటి రివ్యూ అయితే చూసేద్దాం. ఓవరాల్గా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జావా అండ్ హెచ్డీలోని ఎన్ని వెరైటీ రేంజ్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి, అండ్ దట్ టూ అసలు వీటి పర్ఫార్మెన్సెస్ అండ్ వీటి సీసీ అండ్ వీటి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓవరాల్గా ఈ వేరియేషన్, ఐ మీన్ జావాలో అయితే మాత్రం టోటల్గా 4 వేరియంట్స్ ఉన్నాయి. జావా 350 క్లాసిక్ అండ్ జావా 42 అండ్ జావా 42 బాబర్ వర్షన్ ఒకటి ఉంది. ప్రజెంట్ మనం జావా 350 క్లాసిక్ దగ్గర అయితే ఉన్నాం. ఈ వెహికల్ వచ్చేసి మనకి ఇట్ కమ్స్ అండర్ యాక్చువల్లీ 324 cc, బట్ ఇట్ కమ్స్ అండ్ 350 cc సెగ్మెంట్. అండ్ దీని ఫస్ట్ వచ్చేసి హెడ్ ల్యాంప్ వచ్చేసి హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు, అండ్ విత్ అలాయ్ స్పోక్ వీల్స్. అండ్ స్పోక్ వీల్స్లో అయితే మాత్రం మనకి ట్యూబ్లెస్ టైర్స్ అనేవి అయితే రావు. అండ్ విత్ ఫ్రంట్ 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్. అండ్ బ్రేక్ వచ్చేసి ఇట్స్ ఎ డిస్క్ బ్రేక్ విత్ 20 inches. అండ్ కమింగ్ టు ఇంజన్ వచ్చేసి ఇట్స్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ విత్ సింగిల్ సిలిండర్ 4-stroke ఇంజన్, అండ్ ఇట్స్ కంప్లీట్లీ లిక్విడ్ కూల్డ్ అండ్ విత్ 2 silencers. అండ్ రేర్కి వచ్చేసరికి మనకి 2 టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు విత్ 5-step సిట్టింగ్, అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు ద టైల్ ల్యాంప్స్ వచ్చేసి నార్మల్ టైల్ ల్యాంప్సే, ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ కాదు. మనకి అదర్ సైడ్ ఆఫ్ ద వచ్చేసరికి ఇట్స్ విత్ స్లిప్పర్ క్లచ్ అండ్ స్మూత్ మూమెంట్. అండ్ సైడ్ ఇండికేటర్స్, హెడ్ ల్యాంప్, లో బీమ్, హై బీమ్ అండ్ హార్న్. అండ్ మనకి కన్సోల్కి వచ్చేసరికి అనలాగ్ కన్సోల్ ఇచ్చారు. ఇట్స్ నాట్ ఎ డిజిటల్ కన్సోల్, ఇట్స్ అన్ అనలాగ్ కన్సోల్. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ అనలాగ్ కన్సోల్, నథింగ్ ఈజ్ డిజిటల్. అండ్ ఇందులో మనకి ఈ వేరియంట్లో వచ్చేసి మనకి ఓవరాల్గా ఇది సింగిల్ టోనే కాకుండా రెట్రో వేరియంట్స్ టైప్లోని ఓల్డ్ మోడల్ టైప్లో ఆ కలర్స్ కూడా వస్తుంటాయి. మనకి రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. అండ్ కంప్లీట్లీ సింగిల్ టోన్ కావాలనుకుంటే గ్రే కాంబినేషన్లో ఉంటుంది. అండ్ ఇవి కంప్లీట్లీ ఓన్లీ హాలోజన్ ల్యాంప్స్తోనే వస్తాయి. ఎల్ఈడి ల్యాంప్స్ అనేవి ఇందులో ఉండవు, బికాజ్ ఇట్స్ రెట్రో వర్షన్ వల్ల. అండ్ ఈ బైక్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12.7 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ మైలేజ్ వచ్చేసి 35 km/L వస్తుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ఆన్ హైవే, అండ్ బేస్డ్ అపాన్ ద డ్రైవింగ్ ద మైలేజ్ మే వేరీ. అండ్ ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 2 lakhs ఉంటుంది. ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎందుకు చెప్తున్నంటే బేస్డ్ ఆన్ రోడ్ ప్రైస్ చెప్పాలంటే మాత్రం ఇట్ మే వేరీ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ అవుతుంది. సో ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 2,10,000 నుంచి బేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ మీన్ డిపెండ్ అపాన్ ద అలాయ్ వీల్స్ అండ్ ఎవ్రీథింగ్, ప్రైసెస్ మే వేరీ. అండ్ దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద 350 క్లాసిక్. అండ్ మన నెక్స్ట్ బైక్ వచ్చేసి జావా 42. అండ్ జావా 42 వచ్చేసి ఇది మనకి 300 cc ఇంజన్ సెగ్మెంట్లోకి వస్తుంది. విత్ నార్మల్ హెడ్ ల్యాంప్ వస్తుంది, ఐ మీన్ హాలోజన్ హెడ్ ల్యాంప్. అండ్ విత్ స్ట్రాంగ్ మెటాలిక్ మడ్ గర్డ్స్. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ కూడా డిస్క్ బ్రేక్సే ఉంటాయి. అండ్ దెన్ సేమ్ డిస్క్ బ్రేక్స్ కూడా సేమ్ మ్యానుఫ్యాక్చర్, ఇట్స్ బైబ్రీ డిస్క్ బ్రేక్స్. అండ్ టైర్ రేడియస్ వచ్చేసి మనకి 90/90 వస్తుంది. కన్సోల్ మీటర్ వచ్చేసి అనలాగ్ కన్సోల్ మీటర్. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 12.7 liters ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. అండ్ మనకి రేర్కి వచ్చేసరికి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. అండ్ మోర్ ఓవర్ ట్విన్ షాక్ అబ్జార్బర్స్ విత్ అండ్ రేర్ కూడా సేమ్ డిస్క్ బ్రేక్స్ అయితే వచ్చాయి. టైర్ రేడియస్ వచ్చేసి 19 inches వచ్చింది రేర్. అండ్ ఇంజిన్ సౌండ్ అండ్ బాబర్ సౌండ్, ఇంజిన్ సౌండ్ ఎలాగైతే చూద్దాం.
జావా బైక్స్లో మనకున్న బెనిఫిట్ ఏంటంటే షార్ట్ రైడర్స్కి అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కాళ్ళు అనేవి క్లియర్గా కిందకి ఆనుతాయి. దాని గురించి అయితే మాత్రం బ్యాలెన్స్గా బైక్ ఎక్కడ ఆపినా సరే బ్యాలెన్స్గా రెండు కాళ్ళు స్టిఫ్గా అట్లకి తగిలేలా ఉంటాయన్నమాట. సో జావాలో మనకైతే ఆ బెనిఫిట్ అయితే ఉంది. ప్రజెంట్ నెక్స్ట్ బైక్ వచ్చేసి మనకి జావా బాబర్ 42 అండ్ ఇది వచ్చేసి 350cc ఇంజిన్తో వస్తుంది. అండ్ ఇది ఎంత ఫ్యాషనబుల్ అండ్ లవబుల్ బైక్ అంటే సింగిల్ పర్సన్స్కి అయితే మాత్రం చాలా ఫ్రెండ్లీ రైడ్ ఉంటుంది, కూల్ రైడ్. అండ్ విత్ ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వస్తుంది. అండ్ కన్సోల్ వచ్చేసి డిజిటల్ కన్సోల్ అండ్ విత్ 6 gears అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. అండ్ దీనికి పవర్ వచ్చేసి 25 bhp పవర్ వస్తుంది. అండ్ టార్క్ వచ్చేసి 28.9 Nm టార్క్ వస్తుంది. అండ్ బైక్ అయితే మాత్రం లిటరలీ కంఫర్టబుల్ సిట్టింగ్. చాలా కంఫర్టబుల్గా ఉంది బైక్ అయితే మాత్రం, కంఫర్టబుల్ డ్రైవ్. అండ్ వీ హ్యావ్ యూఎస్బి పోర్ట్ కూడా ఉంది దీనికి. అండ్ విత్ చార్జబుల్ కంప్లీట్లీ అప్గ్రేడెడ్ బైక్. ఇక్కడ మనం మొబైల్ పెట్టుకొని ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ దీనికి వచ్చేసి మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ సిస్టమ్ అండ్ విత్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ విత్ 4 stroke. అండ్ గేర్స్ వచ్చేసి మనకి 6 gears వస్తాయి, 1 down and 5 up. అండ్ దీన్ని ఇంజిన్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చాలా బాగుంది. రేర్ సస్పెన్షన్ అయితే మాత్రం సింగిల్ సస్పెన్షన్ వస్తుంది బికాజ్ ఇట్స్ ఇన్ సింగిల్ రైడర్ బైక్. నాకు తెలిసి ఈ బైక్ వచ్చేసి మనకి లాంగ్ రైడ్స్ వాటికి అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. బ్యాక్ పెయిన్ అదైతే మాత్రం రాదు. అండ్ దీని ఎక్స్-షోరూమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 2 lakhs అరౌండ్ ఉంటుంది. అండ్ హియర్ కమ్స్ ద బ్రాండ్ న్యూ బిఎస్ఏ మోటార్ సైకిల్ వచ్చేసి మనకి 450cc ఇంజిన్తో వస్తుంది. అండ్ బిఎస్ఏ సైకిల్స్ ఇప్పటివరకు చూసాం, మరి మోటార్ సైకిల్స్ అయితే కొత్తగా లాంచ్ చేశారు. దీని తాలూకు స్పెసిఫికేషన్స్ ఏంటో మనం ఒకసారి తెలుసుకుందాం. బిఎస్సీ మోటార్ సైకిల్ వచ్చేసి మనకి 450cc ఇంజిన్ వస్తుంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. అండ్ ఇందులోనైతే మనకి ఓన్లీ స్పోక్స్ వర్షన్ అయితే అవైలబుల్లో ఉంది ప్రజెంట్. అండ్ ఇట్స్ కంప్లీట్లీ ట్యూబ్ టైర్స్, మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ట్యూబ్లెస్ అయితే కాదు. అండ్ అప్గ్రేడ్ అయ్యే కొద్దీ వెహికల్లోనైతే మాత్రం ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి కన్సోల్ అనేది అయితే మాత్రం నార్మల్ అనలాగ్ కన్సోల్ అయితే ఇచ్చారు. బోత్ స్పీడోమీటర్ అండ్ ఆర్పిఎం కూడా రెండును. ఫ్రంట్ వచ్చేసి మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే అవైలబుల్. ఫ్రంట్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి నార్మల్ హాలోజన్ హెడ్ ల్యాంప్ ఇచ్చారు. టైల్ ల్యాంప్ సిగ్నల్ లైట్స్ అయితే మాత్రం కొంచెం పెద్దవి ఇచ్చుంటే బాగా చిన్నవి ఉన్నాయి, అసలు కనిపించట్లేదు. అండ్ ఎగ్జాస్ట్ అయితే మాత్రం డ్యూయల్ ఎగ్జాస్ట్తో ఇచ్చారు. అండ్ ఇట్స్ లైక్ ఏ డ్యూయల్ బ్యారెల్ గన్ అనమాట. అండ్ రేర్ వచ్చేసి మనకి ట్విన్ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఇచ్చారు. పిలియన్ రైడర్స్కి అయితే మాత్రం బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి చాలా కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఇస్తుంది ఈ వెహికల్ అయితే. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి 6 gearsతో వస్తుంది విత్ 1 down and 5 up gears. ఓవరాల్ వెహికల్ అయితే మాత్రం మనకి ఎక్స్-షోరూమ్ వచ్చేసి అరౌండ్ 3 lakhs అరౌండ్ ఉంటుంది. ఫ్రంట్ అండ్ రేర్ బోత్ కూడా డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. కాకపోతే డిస్క్ అన్నది ఏంటంటే ఫ్రంట్కి వచ్చేసరికి మనకి రైట్ సైడ్ ఇచ్చారు, రేర్కి వచ్చేసరికి మాత్రం లెఫ్ట్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే అవైలబుల్లో ఉంది డ్యూ టు హెవీ చైన్ వల్ల. అండ్ మనకి ఇక్కడ గేర్స్ వచ్చేసరికి మాత్రం కంప్లీట్లీ సింగిల్ లెగ్ షిఫ్టే. ఫ్రంట్ అండ్ రేర్ పెడస్ట్రియన్ షిఫ్ట్ అయితే లేదు. అండ్ టైల్ ల్యాంప్స్ అనేవి కూడా నార్మల్ టైల్ ల్యాంప్సే, ఇట్స్ నాట్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్. ఇది కొంచెం బైక్లో కొంచెం మైనస్, ఎందుకంటే బికాస్ 3 lakhs బైక్ 4 lakhs వర్తి బైక్కి నార్మల్ టైల్ ల్యాంప్స్ ఉంటే మాత్రం మనకు కొంచెం హార్ట్ బాగోదు కదా, కొంచెం డిసప్పాయింట్ అవుతాం. బట్ ఓవరాల్ బైక్ లుక్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి మనకి
అప్గ్రేడ్ కూడా అవుతుంది అండ్ 650 వేరియంట్లో కూడా దొరుకుతుంది. బట్ ప్రెజెంట్ అయితే మాత్రం మనకి ఇక్కడ డిస్ప్లేలోని 450cc ఇంజిన్లో అవైలబుల్ అయితే ఉంది. అండ్ దీనికి సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇచ్చారు దీనికి ఇంజిన్ సైడ్ అయితే మాత్రం. అండ్ ఓవరాల్ బైక్ అయితే మాత్రం న్యూ లాంచ్ బై BSA, ఐ మీన్ కంప్లీట్ ఇండియాలోనే అయితే మాత్రం ఇట్స్ సింగిల్ న్యూ లాంచ్ బైక్. అండ్ బయట ఎక్కడైనా ఉందా లేదా అన్నది మనకైతే తెలియదు. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ బైక్. అండ్ ఓవరాల్ ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ అయితే మాత్రం ఒకసారి రైడ్ వేసి అన్నీ చేస్తేనే తప్ప మనం ఏం చెప్పలేం. అండ్ ఎవరైనా దీన్ని రైడ్ చేసి మెయింటైన్ చేసిన వాళ్ళు అయితే మాత్రం చెప్పొచ్చు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బండి ఇగ్నిషన్ అయితే మాత్రం మనకి ఇక్కడ కీ అవైలబుల్లో లేదు. ఇగ్నిషన్ ట్రై చేద్దాం అనుకున్నాం కానీ ఇగ్నిషన్ కీ అయితే అవైలబుల్లో లేదు. అండ్ మనకి సేమ్ ఇట్స్ విత్ చార్జబుల్ ఇందులో మెయిన్ డిస్క్రిప్షన్ వచ్చేసి అయితే మాత్రం USB పోర్ట్ అండ్ C-పిన్ ఛార్జర్ ఇచ్చారు దీనికైతే మాత్రం. USB పోర్ట్ అండ్ C-పిన్ ఛార్జర్. అండ్ ఛార్జింగ్ కోసం అయితే ఇబ్బంది పడాల్సిన పని లేదు. బట్ సాకెట్ ఎక్కడనేది మనం ఎక్స్టర్నల్గా ఫిట్ చేసుకోవాల్సింది మొబైల్కి సాకెట్ అయితే మాత్రం. ఓవరాల్ బైక్ అయితే చూడడానికి చాలా కొత్తగా చాలా బాగుంది. బట్ మార్కెట్లో ఎలాగుంది ఏంటి అన్నది దీన్ని యూజ్ చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఉంటే మాత్రం మాకు కమెంట్ చేయండి. మైలేజ్ ఎంత వస్తుంది, ఈ వెహికల్లో మాత్రం అసలు మైలేజ్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ రైడ్ అనేది ఎలా ఉంది, ఎంత ఫన్గా ఉందనేది అయితే మాత్రం మనం తెలుసుకోవాలి. డస్ ఇట్ వర్త్ BSA అనేది అంత ప్రైస్కి అంత మీన్ బిల్డ్ క్వాలిటీకి బాగుందా, ఏ విధంగా బాగుందా అనేది అయితే మాత్రం నాకు కమెంట్ చేయండి కింద డిస్క్రిప్షన్లోని. అండ్ జావా షోరూంలోని మనకి అనదర్ మోడల్ వచ్చేసింది HD రోడ్స్టర్. ఈ వెహికల్ వచ్చేసి మనకి 350cc ఇంజిన్తో వస్తుంది విత్ సింగిల్ సిలిండర్ అండ్ 4-స్ట్రోక్ ఇంజిన్. అండ్ ఇట్స్ అగైన్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఫ్రంట్ వచ్చేసి మనకి LED ల్యాంప్ వస్తుంది. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వచ్చేసి మనకి 20 ఇంచెస్ వస్తే, రేర్ డిస్క్ బ్రేక్ వచ్చేసి మనకి 18 ఇంచెస్లో వస్తుంది. అండ్ ద డిస్క్ బ్రేక్స్ వర్ కంప్లీట్లీ యూజ్డ్ బై ద కంపెనీ ఆఫ్ బైబ్రీ డిస్క్ బ్రేక్స్ అనేవి అయితే యూజ్ చేశారు. అండ్ దీనికి డిజిటల్ కన్సోల్ వచ్చేసి మాత్రం స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్ రెండు కూడా డిజిటల్లోనే ఇచ్చారు ఓవరాల్గా. అండ్ ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసి మనకి 12.7 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ మైలేజ్ ఆఫ్ 35 km/లీటర్. రేర్ వచ్చేసరికి మనకి ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఇచ్చారు. పిలియన్ సీటర్కి అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అండ్ ఇట్ కంప్లీట్లీ విత్ 6 gears ఇంజన్. మనకు ఒకసారి దీని ఇగ్నిషన్ హార్న్ అది ఎలా ఉందో చూద్దాం ఒకసారి. టూ సైడ్ ఎగ్జాస్ట్ అయితే ఉన్నాయి. జావాలో ఫస్ట్ నుంచి జావా లాంచ్ చేసినప్పటి నుంచి కూడా సేమ్ స్టైల్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకు వచ్చేసి మెయిన్ ఏంటంటే అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో అలాయ్ వీల్స్ ఉన్న వెహికల్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం కంప్లీట్లీ ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. అండ్ స్పోక్ వీల్స్లోనే మనకి ట్యూబ్ టైర్స్ వస్తాయి. అలాయ్ వీల్స్ మాత్రం కంప్లీట్లీ ట్యూబ్లెస్ టైర్స్. అండ్ టైర్ రేడియస్ వచ్చేసి మనకి 18 ఇంచెస్ ఫ్రంట్ వస్తే 20 ఇంచెస్ అనేది రేర్ వస్తుంది. అండ్ ఈ వెహికల్ వచ్చేసి అయితే మాత్రం కంప్లీట్లీ జావా అండ్ HD బోత్ వేరియంట్స్లో అయితే మాత్రం మనకి షార్ట్ రైడర్స్ బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే 5 feet అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా జావా అండ్ HD వెహికల్స్ని అయితే కంప్లీట్గా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఈ వెహికల్లో మనకి ఇంజిన్ గార్డ్ కూడా అయితే ఉంది. ఇంజిన్ గార్డ్ కంప్లీట్లీ ఇట్ హెల్ప్ఫుల్ ఇన్ మడ్ ప్రొటెక్షన్. మట్టి అది పట్టుకుంటే ఇంజిన్ గార్డ్ అయితే ఇచ్చారు. అండ్ ఓవరాల్ బైక్ చూస్తే మాత్రం లిటరలీ ఇట్స్ కూల్ ఫర్ ఎవ్రీ వన్. హైట్ రైడర్స్ అయితే మాత్రం దీన్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే మాత్రం హైట్ రైడర్స్ కూర్చున్నారంటే మాత్రం మోకాలు తగ్గుతుంది ఈ వెహికల్ హ్యాండిల్ బార్ అయితే. సో పర్సన్స్ హూ ఆర్ షార్ట్ రైడర్స్ కెన్ అఫోర్డ్ దిస్ బైక్. అండ్ సిగ్నల్స్ నార్మల్ సిగ్నల్సే. ఓన్లీ హెడ్ ల్యాంప్ వచ్చేసి మనకి LED హెడ్ ల్యాంప్ ఇచ్చారు. సిగ్నల్స్ అయితే మాత్రం నార్మల్ హాలోజన్ సిగ్నల్సే. అండ్ ఓవరాల్ బైక్ వచ్చేసి అయితే మాత్రం ఇట్స్ కాంపిటేటివ్ ఫర్ అదర్ బైక్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇవి కొన్ని బైక్స్ కాంపిటేటివ్ కాదనుకుంటారు కానీ ఇప్పుడు ఎనీ బైక్ అనేది అయితే మాత్రం కంప్లీట్ కాంపిటేటివ్గా డిజైన్ చేస్తారు. కాకపోతే జావా బైక్స్ అనేవి మాత్రం ఎవరిని టార్గెట్ చేసి డిజైన్ చేస్తుందో తెలియదు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాయి. అండ్ స్మూత్ డ్రైవ్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. అండ్ బ్రేక్ కూడా చాలా బాగా మూవ్మెంట్ ఉంది.
ఐ మీన్ ఎక్కువగా ప్రెషర్ చేయాల్సిన పని లేదు. జస్ట్ చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గానే ఉంటుంది. కంప్లీట్గా దీని గురించి అయితే మాత్రం మనకి డిస్క్రిప్షన్ అయితే ఓవరాల్గా ఇది ఉంది. కమింగ్ టు ద నెక్స్ట్ బైక్ హెచ్డి అడ్వెంచర్. అండ్ హెచ్డి అడ్వెంచర్ అయితే మాత్రం మనకి హిమాలయన్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ 350cc ఇంజిన్, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ రేర్ అయితే మాత్రం డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసి మనకి 20 ఇంచెస్తో వస్తే, రేర్ వచ్చేసి మనకి 18 ఇంచెస్తో డిస్క్ బ్రేక్ అయితే ఉంది. అండ్ డిస్క్ బ్రేక్స్ ఆర్ సేమ్ కంపెనీ బైబ్రీ డిస్క్ బ్రేక్స్. అండ్ ఇంజిన్ ప్రొటెక్షన్ అయితే మాత్రం కంపల్సరీ ఎవ్రీ వెహికల్కి కామన్గా ఇస్తున్నారు. అండ్ ఇట్స్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. చూసారు కదా, ఇట్స్ కంప్లీట్లీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. దీనివల్ల ఏంటంటే ఇంజిన్ తొందరగా హీట్ ఎక్కదు. అండ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళినా సరే మనకి ఇంజిన్ చాలా స్మూత్ డ్రైవ్ అనేది అయితే ఇస్తుంది. అండ్ ఇట్ కమ్స్ విత్ 6 బ్రేక్స్ అయితే ఉన్నాయి దీంట్లోని. అండ్ అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్. దీనివల్ల ఏంటంటే స్మూత్ డ్రైవ్ అనేది వస్తుంది. అంటే మనం గేర్ అనేది వేసిన వెంటనే క్లచ్ చిన్నది రిలీజ్ చేసినా సరే స్మూత్గా అనేది మూవ్ అవుతుంది. హార్డ్ క్లచ్ అనేది అయితే లేదు. అండ్ డిస్క్ బ్రేక్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇట్స్ కంప్లీట్లీ విత్ డిజిటల్ అనలాగ్ ఇచ్చారు. దీంట్లో అయితే మాత్రం నో ఈ టైప్ అనలాగ్ అయితే లేదు. డిజిటల్ స్పీడోమీటర్ అండ్ ఓడోమీటర్ అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ కూడా దీంట్లో అవైలబుల్ ఉంది. అండ్ ఓవరాల్ బైక్ వచ్చేసి అయితే మాత్రం ఇట్స్ కంప్లీట్లీ ఫర్ హిమాలయన్ కాంపిటేటివ్ బైక్. అండ్ ఈ బైక్ లడక్ అండ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళే వాళ్ళకి మాత్రం కంప్లీట్లీ హిమాలయన్ రైడర్స్కి అయితే మాత్రం కంప్లీట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. ఎవ్రీ బైక్ అయితే కంప్లీట్లీ అప్డేటెడ్ ఫర్ లాంగ్ డ్రైవ్స్కి హెల్ప్ఫుల్ అవ్వడం కోసం అని చెప్పేసి ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. అండ్ యూఎస్బీ పోర్ట్ కూడా ఉన్నాయి. దీంట్లో కూడా మనకి యూఎస్బీ అండ్ సిపిన్ ఛార్జర్ ఇచ్చారు. అండ్ హార్న్, సిగ్నల్స్, హై బీమ్, లో బీమ్, ఇగ్నిషన్ వెహికల్ అండ్ విత్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్. ఎగ్జాస్ట్కి వచ్చేసరికి మాత్రం చాలా కేర్ తీసుకొని డిజైన్ చేసినట్టున్నారు. వాటర్ అది వెళ్ళకుండా కొంచెం హైట్లో పెట్టారు. ఎగ్జాస్ట్ అనేది అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఓవరాల్ ఇగ్నిషన్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. అండ్ వెహికల్ వచ్చేసి మనకి సింగిల్ ఛానల్ ఏబిఎస్లో అయితే అవైలబుల్లో ఉంది. అండ్ ఓవరాల్గా ఈ బైక్ గురించి అయితే మాత్రం మీ ఒపీనియన్ ఎవరైనా ఉంటే మాత్రం చెప్పండి. ఎందుకంటే డ్రైవ్ చేసిన వాళ్ళ ఒపీనియన్ నాకు కంపల్సరీ కావాలి. ఎందుకంటే నేను ఇది డ్రైవ్ చేయలేదు. అండ్ దీని ఒపీనియన్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.